ఖమ్మం అనగానే అనుబంధాల గుమ్మం గుర్తుకొస్తుంది. ఒకవైపు పాలేరు జలాశయం, మరోవైపు సింగరేణి సిరుల బంగారం, ఒక ప్రక్క బయ్యారం ఉక్కు, మరో ప్రక్క బారజల కర్మాగారం, ఒక చోట అడవి పుత్రుల అమాయకపు ఆత్మీయత, మరో చోట గిరిపుత్రుల సంస్కృతి పరిమళం. ఖమ్మం సకల జనుల సమస్త సంస్కృతుల నిలయం. ఒక సర్వదేవ పట్ల రామనాథం, ఒక సర్దార్ జమలాపురం కేశవరావు, ఒక చిర్రావూరి, ఒక బోడేపూడి, ఒక నల్లమల గిరిప్రసాద్, ఒక హీరాలాల్ మోరియా, చందాల కేశవరావు, ఒక రావెల్ల వెంకట్రామారావు, ఒక దాశరథి గారు. అందరూ మహనీయులే, సర్వులు మాననీయులే. చరిత్ర గల ఖమ్మం మున్సిపాలిటీ ఇటీవలే చరిత్ర సృష్టించిన కార్పొరేషన్ ఇప్పుడు నిజంగా ముమ్మాటికి ఎరుపు కాస్త గులాబీ పరిమళాన్ని అద్దుకొని సరికొత్తగా వికసించింది. నిత్యనూతంగా తనని తాను నిర్వచించుకుంది, తనని తాను మార్చుకుంది. ఖిల్లా సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి వేదికైంది. ఖమ్మం జిల్లా వాసుల హృదయ వేదిక మీద స్తంభాద్రి నరసింహస్వామి ఆశీస్సులతో, ఆ కంచర్ల గోపన్న కీర్తనల ఆధ్యాత్మిక సువాసనలతో, శబరి, గోదావరి, మున్నేరు, కిన్నెరసాని నదీమ తల్లుల గలగల రవలలతో ఈ ప్లీనరీ ప్రారంభమవుతున్నది. శ్రీరాముడికి శబరి రుచి చూసి ఫలాలను ఇచ్చినట్లుగా ఒక్కొక్క విజయాన్ని అమృత ఫలాలుగా అందిస్తున్న ఖమ్మం పట్టణ నడిబొడ్డున తెలంగాణ 10 జిల్లాలు ఇక్కడ ఆసీనమయ్యాయి. ఉద్యమంలో చండ ప్రచండ బాణుడు, పాలనలో చల్లని వెన్నెల చంద్రుడు. ఈ మండు టెండల్లో విచ్చుకున్న మల్లెల మాటలతో తన హృదయాన్ని, ప్రభుత్వ లక్ష్యాన్ని, టీఆర్ఎస్ అభిమతాన్ని కార్యకర్తలు, నేతలు, సచివులు అందరి సమక్షంలో ఆవిష్కరించనున్నారు. బంగారు తెలంగాణకు మకుటాయమానంగా ఖమ్మం సిద్ధమైంది. చంద్రశేఖరరావు గారి నాయకత్వం, దూరదృష్టి, అచంచలమైన ప్రజల విశ్వసనీయత, టీఆర్ఎస్ వెన్నుదన్నుగా ఆత్మగౌరవ పోరాట పతాకం, సంక్షేమం, అభివృద్ధి అనే మానవీయ నేత్రాలతో ఏ ఇబ్బందులు, ఇక్కట్లు, గోసలు, వెతలు లేని ఉత్తమ రాష్ట్రంగా అవతరించి దానిని సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో ఒక పాలనా విధాన ప్రకటన, ఒక తెలంగాణ జీవన విధాన సంస్కృతిని ఈ వేదిక మీద ఆవిష్కృతమయ్యే ఆ దివ్య క్షణాల కోసం ఎదురు చూస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఒక్క మాట, తెలంగాణ రాష్ట్ర సమితి ఏప్రిల్ 27 హైదరాబాద్ జలదృశ్యంలో కొద్దిమంది మేధావులు మరియు సానుభూతి పరులతో ఏర్పడి కోట్లాది ప్రజల హృదయాలను కదిలించింది. తెలంగాణ రాష్ట్ర సాధన అన్న ఒకే ఒక్క అంశం పైన, ఒకే ఒక్క లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ని ప్రారంభించి గులాబీ జెండాను ఆవిష్కరించారు. కంటతడి పెట్టిన తెలంగాణకు అంతటికీ కేసీఆర్ రాక టీఆర్ఎస్ ఆవిర్భావం ఒక నమ్మకాన్ని ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక భరోసాని ఇచ్చింది. సుదీర్ఘకాలం వెనుదిరగకుండా, వెన్ను చూపకుండా ఒక అద్భుతమైన పోరాటాన్ని నడిపించిన టీఆర్ఎస్ అజేయమైన చరిత్ర పొందగలిగింది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాన్ని రాజకీయ పోరాటంగా మలచడం అనేది అత్యంత ముఖ్యమైంది. రాజకీయ పోరాట రూపం తీసుకోకుండా రాష్ట్ర సాధన సాధ్యం కాదు. కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియ అనే మార్గంలో తెలంగాణ లక్ష్యాన్ని స్వప్నించి తప్పించారు. ఆ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తుదిదాకా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎన్నెన్ని ఎగుడు దుగిళ్లకు గురైందో టీఆర్ఎస్ కూడా అంతే ఒత్తిళ్లకు గురైంది. తెలంగాణ ఎన్నెన్ని పోరాటాలలో ఓడి ఓడి గెలిచిందో టీఆర్ఎస్ ప్రస్థానం కూడా గెలుపోటంలతో సంఘర్షించుకుంటూ ముందుకు సాగింది. తెలంగాణ మట్టికున్న పోరాట పటిమ, కేసీఆర్ తెగింపు టీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ ఆగకుండా కొనసాగడానికి దోహదపడింది. తెలంగాణ సాధించే వరకు వెనుకడుగు వేసేది లేదని, తుది శ్వాస విడిచే వరకు ఇదే బాటన నడుస్తానని ప్రతినబూనుతున్నాను. తాను మరో దశలో వెళ్లే ప్రసక్తే లేదని, దారి మళ్ళితే ప్రజలే తనను రాళ్లతో కొట్టి చంపవచ్చునని, గిట్టని వారి మధ్యలో పుట్టించే వక్రకథనాలు మాత్రం నమ్మవద్దని, తెలంగాణ సాధనే తెలంగాణ రాష్ట్ర సమితి ఏకసూత్ర విధానమని కేసీఆర్ జలదృశ్యంలో చెప్పిన మాటకు, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తన భుజం మీద మోసుకుంటూ గమ్యం చేరే వరకు వెనుకలైన టీఆర్ఎస్ ప్రస్థానం అనేక రకాల వ్యూహాలు, ఎత్తుగడలు, విభిన్న రీతుల్లో ఉద్యమాలు, పోరాటాల దారుల్లో ఒక సుదీర్ఘ ఉద్యమ యాత్రను కొనసాగిస్తూ 2014 జూన్ 2న
తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగే వరకు మొక్కవోని దీక్షతో సాగింది. ఉద్యమకారుడే పాలకుడైన సందర్భం చరిత్రలో అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆవిష్కరించబడింది. ఉద్యమకారుడు కేసీఆర్ తొలి తెలంగాణ రాష్ట్రానికి పాలనా పగ్గాలు చేపట్టడం కూడా చరిత్రలో నూతన ఆవిష్కరణగా మిగిలిపోతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఎంతో అచంచల విశ్వాసంతో, నమ్మకంతో, తమ భవిష్యత్తు పట్ల ఎంతో ప్రేమతో టీఆర్ఎస్ని ఎదురులేని విధంగా గెలిపించుకొని తమ ప్రభుత్వాన్ని తామే ఎంచుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిశితంగా గమనిస్తూ ఎన్నో ప్రయోజనకర పథకాలను, ప్రయోగభరితమైన పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ముందు చూపు, దూరదృష్టి, దీర్ఘకాలిక శాశ్వత ప్రజా ప్రయోజనాలను ప్రజలకు చేరువగా తేగల ఏకైక సమర్థ నాయకుడు కేసీఆర్ గారు. తాను ప్రవేశపెట్టిన పథకాలలో కోతల్లేని కరెంటు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టిఎస్ ఐపాస్, ఐటీ పాలసీ, శాంతి భద్రతపై పట్టు, నీటిపారుదల రంగానికి భారీ కేటాయింపులు, రోడ్ల విస్తరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ఆసరా పథకం, రేషన్ బియ్యం, కళ్యాణ లక్ష్మి, దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రెసిడెన్షియల్ కళాశాలల వంటి తదితర సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపు విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు లబ్ధిదారులకు చేరటంతో ఊరట చెందిన తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని గుర్తించి గౌరవించి ముందుకు నడవండి అని ఆశీర్వదిస్తున్న తీరు ఉన్నతమైంది, ఉదాత్తమైంది. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలలో సర్వత్రా తనదైన విశిష్ట ముద్రను కేసీఆర్ గారు వేస్తున్నారు. అందుకే ప్రజల నుంచి అపూర్వ అఖండ మద్దతును నిరంతరం పొందుతున్నారు. అది మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికైనా, వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికైనా, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికైనా అత్యధిక మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం ఇచ్చారు. ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగరవేశారు. ఎన్నిక ఏదైనా, ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా ఫలితం ఒక్కటే. కేసీఆర్పై అచంచల విశ్వాసం, గులాబీకే అపూర్వ విజయం. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ పార్టీగా అవతరణ చెంది అత్యంత క్రమశిక్షణాయుతమైన పార్టీగా ఆవిర్భవించింది. పార్టీ సభ్యత్వం కోసం ఇచ్చిన పిలుపుకి ప్రజల స్పందన అద్భుతం. 50 లక్షల పైగా ప్రజల సభ్యత్వం తీసుకోవడం, 10 కోట్లకు పైగా రుసుము చెల్లించడం రాజకీయ పార్టీల చరిత్రలో అరుదు. పార్టీ చెప్పిన విధంగా 50 లక్షల మందికి ప్రమాద బీమా చేయడం, మొదటి సంవత్సరం దరిదాపుగా 5 కోట్లు, రెండో సంవత్సరం 6 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. మొదటి సంవత్సరం ప్రమాదవశాత్తు పడిన 500 మంది పార్టీ సభ్యులకు చెందిన కుటుంబాలకి 10 కోట్ల రూపాయలని ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున అందజేయడం జరిగింది. ఇప్పటికే గ్రామ, మండల, వార్డు మరియు డివిజన్ కమిటీలు వేసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. కార్యకర్తలకు నిరంతరంగా శిక్షణా కార్యక్రమాలను కేంద్ర స్థాయిలోనూ, క్షేత్రస్థాయిలోనూ నిర్వహించాలని ఈ ప్లీనరీ సమావేశం ద్వారా కోరుతున్నాం. త్వరలోనే జిల్లా కమిటీలను, రాష్ట్ర కమిటీని వేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని భారతదేశంలోనే అత్యంత దృఢమైన, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కలిగిన పార్టీగా తీర్చిదిద్దాలని ఈ సభ ద్వారా కోరుతున్నాం. ఈరోజు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ 15వ ప్లీనరీ బంగారు తెలంగాణ నిర్మాణానికి, పార్టీని సమాయత్తపరిచే దిశలో విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు ప్రజల్లో ఎనలేని గౌరవం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేక కష్ట నష్టాలకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ విజయం వారి కర్తవ్య దీక్ష ఫలితం. పార్టీని అభివృద్ధి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో వారి కృషి ఫలితంగా టీఆర్ఎస్ పార్టీ విజయబావుట ఎగరవేసింది. వారు చేసిన కష్టానికి ప్రజలు ఆనందం పొందుతున్నారు. కార్యకర్తలే పార్టీకి, ప్రజలకు మధ్య వారధులు. ప్రభుత్వ పథకాల వెనుక ఉద్దేశాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ దృక్పథాన్ని ప్రజలకు వివరించేందుకు, మరింతగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన ప్రజలకు చేరడానికి, పటిష్టంగా అమలు కావడానికి కార్యకర్తలందరికీ పరిపాలనలోనూ, పార్టీలోనూ సరైన పదవులతో గౌరవించడం మొదలైంది. అనేక మందికి అవకాశాలు వస్తున్నాయి. మిగతా వారికి కూడా తొందరలోనే అవకాశాలు అధినాయకత్వం ఇస్తుందని ఆశాభావంతో మండు టెండర్లో ఈ ప్రాంతానికి విచ్చేసిన సకల తెలంగాణ జిల్లా నాయకులకు, కార్యకర్తలకు మరొక్కసారి తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన, మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన
మా ప్రీతమ నేత చంద్రశేఖరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడైనా లోటుపాట్లుంటే వాటన్నిటినీ కూడా ఈ యొక్క మొదటిసారి జరుగుతున్న సందర్భంగా జరుగుతుంది కాబట్టి మన్నించి మా యొక్క ఈ యొక్క రాజకీయ తీర్మానాల మీద చర్చ బాగా జరిగే విధంగా కార్యకర్తలందరూ తోడ్పడతారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.